నార్సింగి పుప్పాల్గూడ అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్టలో హత్య గురైన జంట కేసులో మరో ట్విస్ట్ బయటకొచ్చింది. మధ్యప్రదేశ్కు చెందిన సాకేత్కు బిందుకు కొంతకాలంగా పరిచయం ఉందని పోలీసులు నిర్ధారించారు. 11వ తేదీన బిందును తన స్నేహితుడి రూంలో ఉంచాడు సాకేత్. వాస్తవానికి ఛత్తీస్గఢ్కు చెందిన బిందు వనస్థలిపురంలో భర్తతో కలిసి ఉంటుంది. 12వ తేదీన సాకేత్ బిందులు పుప్పాల్గూడ గుట్టల వద్దకు వెళ్లారు. అక్కడ వీరిద్దరూ ఏకాంతంగా గడిపారు. సాకేత్కు తెలియకుండా మరో యువకుడితో ప్రేమాయణంలో ఉంది బిందు. అయితే మరో ప్రియుడికి ఎలా తెలిసిందో ఏమో పుప్పాల్గూడ గుట్టలో సాకేత్ బిందు ఉండగా చూశాడు. వీరిద్దరూ కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేని మరో ప్రియుడు బిందు సాకేత్లపై బండరాలతో దాడి చేశాడు. పారిపోతున్న సాకేత్ను కూడా వదలకుండా చంపాడు. హంతకుడు ఒక్కడైనా మరికొందరు ఏమైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇదానికి సంబంధించి నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి మా కరెస్పాండెంట్ సుస్మిత మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. సుస్మిత, ఈ జంట హత్యలు వెనుకున్న రీజన్ అయితే తెలిసింది, ఒక్కరు చేశారా, ఇంకెవరైనా సహకరించారా? పూర్తి సమాచారం ఏంటి? కార్తిక్, ఇప్పటికే ఈ కేసు గురించి వివిధ కోణాలు అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఇద్దరి డేటాబేస్ కూడా బయటికి తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళు ఎక్కడి వాళ్ళు అనేది ఇప్పటికే పూర్తిగా పోలీసులు కూడా నిర్ధారించారు. అయితే బిందు అని ఎవరైతే మృతురాలు ఉన్నారో ఆవిడకి ఆల్రెడీ ఒక వివాహమే 3 పిల్లలు ఉన్నట్టు కూడా పోలీసులకు తెలుస్తుంది. అయితే ఈ అంకిత్ సాకేత్ అనే వ్యక్తితో గత కొద్ది కాలంగా కూడా స్నేహం ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే 3 రోజుల క్రితం 12వ తేదీ అంకిత్ సాకేత్ తన ఫ్రెండ్ రూమ్లో బిందుని ఉంచినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే అదే రోజు కూడా మిస్సింగ్ అయినట్టు కూడా తన భర్త ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత గచ్చిబౌలిలో కూడా అంకిత్ సాకేత్ మిస్ అయినట్టు కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ఈ 2 కేసుల ఆధారంగా కూడా ఇప్పటికే ఇందులో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో అయితే పోలీసులు అయితే పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ క్లూస్ కూడా ఆధారం సేకరించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆ రోజు పుప్పాల్గూడ గుట్టల వద్దకి ఇద్దరికి వెళ్ళినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఆ సమయంలో అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఏ సమయంలో వెళ్ళారు, ఆ సమయంలో వారితో పాటు ఇంకెవరైనా వెళ్ళారా అన్న కోణంలో అయితే పరిశీలిస్తున్నారు. అయితే బిందు అనే మహిళకి ఎవరైతే ప్రస్తుతం అంకిత్ సాకేత్తో ఆ వివాహేతర సంబంధం మరో వ్యక్తితో కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ వ్యక్తి ఈ మహిళపై కూడా నిఘా పెట్టి అక్కడికి వచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ ఇద్దరిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో వారిద్దరు పారిపోయే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొదట బిందు అనే మహిళని బండరాయితో మోదీ చంపినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత అంకిత్ సాకేత్ పారిపోతున్న సమయంలో అతనిని సైతం విచక్షణ రహితంగా తన వద్ద ఉన్న కత్తితో కూడా పొడిచి చంపినట్టుగా కూడా చెప్తున్నారు. వెంటనే వారిద్దరిని కూడా అక్కడ ఉన్న బండరాలతో తలపై మోదీ చంపడంతో అక్కడి నుంచి పరారైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎవరైతే మరో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తితో ఇంకెవరైనా వచ్చారా, అతను ఒక్కడే వచ్చి ఇక్కడ చంపేశారా అనే కోణంలో అయితే పోలీసులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ కేసు కోసం 3 బృందాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి నార్సింగి పోలీసులు అయితే అతని కోసం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అతనితో పాటు మరి ఇంకెవరైనా ఉన్నారా, అతని హస్బెండ్ నుంచి ఎవరైతే బిందు అనే హస్బెండ్ నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చారు. అయితే ఈ నిమిత్తం వారిద్దరికి ఏ విధంగా పరిచయం ఏర్పడింది, మరో ఇద్దరితో ఏ విధంగా సంబంధం ఉందనే కోణాలు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ సుస్మిత.